జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా వినూత్న పద్ధతుల్లో ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా 13,000కు పైగా గ్రామాల్లో ఒకే రోజున గ్రామ సభ నిర్వహించి ప్రపంచ రికార్డు నెలకొల్పిన పవన్ కళ్యాణ్ గ్రామ సభల్లో ఎంచుకోబడిన సమస్యల్ని పరిష్కరించేందుకు పల్లె పండగ అనే ప్రోగ్రాం స్టార్ట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లో రోడ్లు, వీధి లైట్లు, నీటి సదుపాయాలు, పంట కాలువలు నిర్మించడం, నీటి కుంటలు ఏర్పాటు చేయడం, గోకులాలు నిర్మించడం వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. అయితే ఆయన జిల్లాల పర్యటన చేసి ప్రజా సమస్యల్ని స్వయంగా తెలుసుకుంటాను అని తెలియజేసిన సంగతి అందరికీ తెలుసు. సాధారణంగా రాజకీయ నాయకులైతే ఈ కార్యక్రమాన్ని సులువుగా నిర్వహించగలరు. కానీ పవన్ సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు, ఒక పెద్ద సూపర్ స్టార్. ఆయన రోడ్డు మీదకొస్తే ఖచ్చితంగా యువత బారులు తీస్తారు. ప్రభుత్వ యంత్రాంగానికి బోలెడంత తలనొప్పి, ఎంతో ఖర్చుతో కూడుకున్న పనులు కూడా. అందుకే ఆయన వెండితెర ద్వారా మన ఊరి కోసం మాటామంతి అనే ప్రోగ్రాం తలపెట్టారు. గ్రామాల్లో ఉండే థియేటర్స్ లో ప్రజలతో ఆయన వర్చువల్ గా ఇంటరాక్ట్ అవుతారు. వాళ్ళ సమస్యలని వెండితెర నుండి అడిగి తెలుసుకుంటారు. పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన పేషీకి సంబంధించి అధికారులు ఉంటారు. ఇక థియేటర్లో అయితే జిల్లాకి కలెక్టర్ తో పాటు మిగిలిన ప్రభుత్వ అధికారులు ఉంటారు. ప్రజలు చెప్పే సమస్యలను అక్కడికక్కడే రాసుకుని దానికి పరిష్కార మార్గం చూపిస్తారు. ఇలాంటి వినూత్న కార్యక్రమం ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా లేదు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఫొటోస్, వీడియోస్ వైరల్ అవుతున్నాయి. పవన్ రాజకీయాల్లో కూడా సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాడు అంటూ ఫ్యాన్స్ అంటున్నారు. నేడు తొలుత శ్రీకాకుళం జిల్లా టెక్కిలి మండలంలోని రావివలస గ్రామాన్ని ఎంపిక చేసుకుని అక్కడి ప్రజలతో థియేటర్ ద్వారా మాటామంతి ప్రోగ్రాం నిర్వహించారు పవన్. ప్రజలు వారి సమస్యలను చెప్పుకోవడానికి కార్యాలయాల చుట్టూ తిరగకుండా వర్చువల్ గా గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించడంతో ప్రజా సమస్యల పరిష్కారానికి సులభతరం అవుతుందని, ఈ వినూత్న విధానం ద్వారా ప్రజలకి మెరుగైన పరిపాలన సేవలు అందుతాయని ఆశిస్తున్నామంటూ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రోగ్రాం ఇలాగే ముందుకెళ్తుందా లేకపోతే మధ్యలోనే ఆపేస్తారా అనేది.